వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ ఓట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు త్వరగా ప్రిపేర్ చేసుకోవాలంటే అండ్ హెల్దీగా చేసుకోవాలంటే ఇది చేసేసుకోవచ్చండి. వితిన్ 15 మినిట్స్లో ఇది అయిపోతుంది, 10-15 మినిట్స్లో. అలాగే ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేస్తే మనకి నీరసము రాదు, పొట్ట నిండుగాను ఉంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్టుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మిల్క్ని ఇప్పుడు ఇలా మరిగించాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 1 గ్లాసు ఓట్స్ తీసుకుంటే 3 గ్లాసెస్ మిల్క్ తీసుకొని ఇలా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు ఓట్స్ని యాడ్ చేద్దాం. ఇలా ఓట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు ఓట్స్ బాగా కుక్ అవుతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓట్స్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారు కదా, ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో రోస్ట్ చేసుకొని అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. నేను బాదము కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత. ఈ ఓట్స్ మిల్క్ రెండు కలిపి ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా, ఇంకో 5 మినిట్స్ ఇలాగే బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇలా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. దీంట్లో మనకు స్వీట్నెస్కి తగ్గట్టు కాస్త హనీ యాడ్ చేద్దాం. ఇలా హనీ యాడ్ చేస్తే కాస్త స్వీట్గా ఉంటుందండి. మామూలుగా తినలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలా కాస్త హనీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే చాలు. ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు హనీ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. నేను కాస్త స్వీట్గా ఉంటుందని అలా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి మనకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇలా యాపిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే జాంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. జాంకాయ అలాగే బనానా కూడా యాడ్ చేస్తున్నాను. బనానా వేయటం వల్ల కాస్త స్వీట్నెస్ వస్తుంది. మనకు అసలు ఏం తెలియదండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. దీనిలోకి ఇంక ఏ ఫ్రూట్స్ యాడ్ చేయాలనేం లేదండి. సిట్రస్ ఫ్రూట్స్ తప్ప మనం ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే గ్రేప్స్, ఆరెంజ్, మోసంబి తప్ప మనం ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఖర్జూరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే బనానా ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ ఓట్స్ రెడీ అయిపోయింది. ఇది కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.